రావయ్యా మహాదేవ రావయ్యా 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 మహాదేవ రావయ్యా నీకోవెల మా ఇంట కొలువై ఉందువుగాని నీకోవెల మా ఇంట కొలువై ఉందువుగాని కొలువై ఉందువుగాని కొదువాలేదయ్యా రావయ్యా మహాదేవ రావయ్యా రావయ్యా అరవిందలోచన మరుగేలనయ్యా మరుపాలు చాలించి మురిపించవేమయ్యా అరవిందలోచన మరుగేలనయ్యా మరుపాలు చాలించి మురిపించవేమయ్యా కరుణించి బ్రోవంగా కదలిరావయ్యా కరుణించి బ్రోవంగా కదలిరావయ్యా కరలోన ప్రతి ఇంట తరిసింతురయ్యా రావయ్యా మహాదేవ రావయ్యా రావయ్యా మేరార్పణం. ఎండిన బీళ్ళు పండించలేమి జై బాబా జై బాబా పండిన పంట పదుగురి కొసగి అది ఎండిన బీళ్ళు పండించలేమి పండిన పంట పదుగురి కొసగి పాడించే పాటల్లో జై బాబా జై బాబా నడిపించే బాటల్లో పాడించే పాటల్లో నడిపించే బాటల్లో నడిపించే బాటల్లో జై బాబా జై బాబా నడిపించే బాటల్లో జై బాబా జై బాబా రావయ్యా మహాదేవ రావయ్యా నీకోవెల మా ఇంట కొలువై ఉందువుగాని నీకోవెల మా ఇంట కొలువై ఉందువుగాని కొలువై ఉందువుగాని కొదువాలేదయ్యా రావయ్యా మహాదేవ రావయ్యా రావయ్యా మేరార్పణం. పాలించే మెహరుడే పరమానందం కలిలో నా దేవుడికి బ్రహ్మానందం
పాలించే మెహరుడే పరమానందం. కలిలో నా దేవుడికి బ్రహ్మానందం. మాలో నా జ్ఞానం మాకిమ్ము జ్ఞానం. మాలో నా జ్ఞానం మాకిమ్ము జ్ఞానం. కలిగించు మాయదను కలకాలం సౌఖ్యం. కలకాలం సౌఖ్యం. రావయ్య మహాదేవ రావయ్య రావయ్య. నీకోవేళ మా ఇంట కొలువై ఉందువుగాని. నీకోవేళ మా ఇంట కొలువై ఉందువుగాని. కొలువై ఉందువుగాని కొదువాలేదయ్యా. రావయ్య మహాదేవ రావయ్య రావయ్య. मेहरापणम। अवतार मेहर बाबा की जय। 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 సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కడే అని అన్ని మతములు చాటుచున్నవి. సృష్టికి తండ్రి అయిన పరమేశ్వరుడు ఒక్కటేనని అన్ని మతములు చాటుతున్నవి. ఆ తండ్రిని నేనే అని బాబా చెప్పారు. ఏ మతం తీసుకున్నా భగవంతుడొక్కడే భగవంతుడొక్కడే అని చెప్తున్నాయి కదా. ఆ ఏకైకుడైనటువంటి భగవంతుడును నేనే అని చెప్పారు బాబా. యుగ యుగానా కూడా ఏ రూపనామాలతో అయితే అప్పుడున్నటువంటి మాయ ప్రకోపానికి అనుగుణంగా ఏ రూపనామాలతో దిగి రావాలో పంచ సద్గురువుల పిలుపు మేరకు ఆయన భూమిపైకి అవతరించి వస్తున్నాడు. బాబాలో మనం ఆరాధించేటటువంటి గత అలవాటుగా ఆరాధించే అన్ని రూపాలు జొరాస్టర్, రాముడు, కృష్ణుడు, క్రీస్తు, మహమ్మద్ అన్ని రూపాలు కూడా అందులోనే ఉన్నాయి. ఎందుకు? ఇన్ని రూపాలు ధరించి వస్తున్నటువంటి వాడు ఒకే ఒక్కడు. దయచేసి మాట్లాడొద్దు కమల్ ప్లీజ్. అన్ని రూపాల్లో అవతరించి వచ్చినటువంటి సనాతనుడు ఒకే ఒక్కడు. ఆయనే ఆ అనంతుడు, అపరిమితుడు, అవిభాజ్యుడు. అంతటి గొప్పవాడి యొక్క నామము ఎంత శక్తివంతమైనదో బాబా చెప్తున్నారు. నిరంతరము కూడా ప్రతి క్షణం, ప్రతి నిమిషం, ప్రతి గంట నా నామాన్ని స్మరిస్తూ ఉండండి. ఎంతగానో తెలుసా? మీ ఉపచైతన్యంలో, అంటే ఇప్పుడు మనమున్నటువంటి ఈ స్థితిలో కాకపోయినా తెరిపి మరిపి అంటాం కదా, అలాగా సబ్ కాన్షియస్ స్టేట్ లో కూడా ఏ ప్రయత్నము లేకుండా అతని నామాన్ని గుర్తు తెచ్చుకోగలిగినంతగా బాబా నామాన్ని స్మరిస్తూ ఉంటే కష్టకాలంలో, విపత్కర పరిస్థితుల్లో అన్ని వేళలా కూడా మీరు నా సహాయాన్ని పొందుతారు, లబ్ధిని పొందుతారు అని బాబా చెప్పారు. ఎటువంటి సందేహము లేకున్నా అవతార్ మెహర్ బాబా అనేటటువంటి నామములో సర్వనామాలు ఇమిడి ఉన్నటువంటి పరిపూర్ణమైనటువంటి నామమని, సకల దేవతలు, వృక్షానికి ఉన్నటువంటి ఆకులు, కొమ్మలు, ఇతరత్రా ఉన్నటువంటి వాటిగా అన్నీ అతనిలోనే ఇమిడి ఉన్నాయని, సర్వానికి అధిపతి, సర్వాధికారి, ఉన్నతోన్నతుడు అతడేనని పరిపూర్ణ విశ్వాసంతో ఆ నామాన్ని స్మరిస్తూ ఉన్నప్పుడు ఆ నామము యొక్క లబ్ధి మన హృదయాలు అనుభూతి పొందుతాయి. ఒక ఉదాహరణగా బాబా ప్రేమాశ్రమం నడిపేటటువంటి రోజులలో
తన శిష్యుడైనటువంటి ఎస్పండియార్ బాబా స్కూల్ అది ఎత్తేసిన తర్వాత తన ఇరాక్ దేశానికి వెళ్ళిపోయాడు. బాబాని దర్శించుకోవడానికి ఒక 30 సంవత్సరాల తర్వాత, అంటే తను ప్రయత్నిస్తున్నాడు, ఆ దేశం నుంచి భారతదేశం రావాలి, బాబాని దర్శించుకోవాలి, ప్రీతమ తండ్రిని చూడాలి అనేటటువంటి ప్రేమ ఆరాధన ఉంది అతనికి. కానీ ఆర్థిక పరిస్థితి అతనికి సహకారంగా లేదు. పంట సరిగా రావటం లేదు. ఉత్తర ప్రత్యుత్తరాలు అయితే బాబాతో నడుపుతున్నాడు. బాబా నిన్ను దర్శించుకోవాలని ఉంది అని బాబాకి ఉత్తరం రాశాడు. బాబా ఇక్కడి నుంచి తిరుగు జవాబుగా మరి ఎందుకు రాలేకపోతున్నావు, ఆర్థిక పరిస్థితి అంటే నీ పరిస్థితి ఏంటి అని బాబా అడిగినప్పుడు మళ్ళీ జవాబు రాశాడు. బాబా నేను నా బ్రతుకు తెరువుకు నాకు ఉన్నటువంటిది ఒక చిన్న యాపిల్ తోట, చెర్రీ తోట. కానీ గత కొన్నాళ్ళుగా అది సరైన పంటనివ్వటం లేదు. కుటుంబం గడవడం కూడా చాలా కష్టంగా ఉన్నటువంటి పరిస్థితి. అది పంట ఒకవేళ వచ్చిందనుకోండి, కుటుంబానికి సంవత్సరం కాలం ఉంచాలి, మిగుల్చుకునే దాంతో ఇక్కడికి రాగలగాలి. అది మామూలుగా సాధారణంగానే అది పంట ఇవ్వటం లేదు. అది బాబాకి ఉత్తరం రాశాడు ఆయన. బాబా మళ్ళీ ఇటు నుంచి జవాబు పంపించారు. ఏంటనో తెలుసా, ప్రతిరోజు కూడా నువ్వు ప్రతి మొక్క దగ్గరికి వెళ్ళి ఓ నా పంట, నేను మెహర్ బాబాని దర్శించుకోవాలనుకుంటున్నాను. అవతార్ మెహర్ బాబా की जय। दिव्याधिकाराना सर्वोन्नतुडनन्ना सर्वेश्वरेश्वर मेहरीश्वर। दिव्याधिकारान सर्वोन्नतुडनन्न सर्वेश्वरेश्वर मेहरीश्वर। हृदयालयाधीश मुदमारलिलुगल्व हृदयालयाधीश मुदमारलिलुगल्व ముందుగా నిలిచానురా నా వందనమిదే శ్రీధర నా వందనమిదే శ్రీధర। దివ్యాధికారాన సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర। సుందర సుకుమార నీ చరణ కమలానా సుందర సుకుమార నీ చరణ కమలాన కృతించి తరింప తలచానురా కృతించి తరింప తలచానురా। కను వెళ్ళ కనులాయ తిలకింప నీ రూప కను వెళ్ళ కనులాయ తిలకింప నీ రూప। త్రిభువనైక సౌందర్య సుగుణాకర త్రిభువనైక సౌందర్య సుగుణాకర। కోరిమితో నా కోరిక తీర్చగ జయమున రాశత కోటి ప్రభాకర। కోరిమితో నా కోరిక తీర్చగ జయమున రాశత కోటి ప్రభాకర తేజమలరగా। దివ్యాధికారాన సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర। బహునామ రూపాల
భువినవతరించావు. బహునామరూపాల భువినవతరించావు. ఇహ పరములననేమో విశదీకరించావు. ఇహ పరములననేమో విశదీకరించావు. మేహేరు బాబాగా కలిలో అవతరించి మేహేరు బాబాగా కలిలో అవతరించి ప్రేమించి ప్రేమించమన్నావుగా. ప్రేమించమన్నావుగా. అభినయమే ఆరాధన కాగా పదగతులే నిన్ను ప్రస్తుతించగా. అభినయమే ఆరాధన కాగా పదగతులే నిన్ను ప్రస్తుతించగా. భావరాగ తాళలయ సంసేవిత పాలిత దేవత. దివ్యాధికారాన సర్వోన్నతుడనన్న సర్వేశ్వరేశ్వర మెహరీశ్వర. హృదయాలయాధీశ ముదమారనిను గల్వ. హృదయాలయాధీశ ముదమారనిను గల్వ. ముందుగా నిలిచానురా నా వందనమిదే శ్రీధర. నా వందనమిదే శ్రీధర. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మెహరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మెహరు బాబా. క్షణమైన నిన్ను విడలేము బాబా. కనులార నిన్ను చూడాలి బాబా. కరుణాంతరంగా మము కరుణించుము బాబా. కరుణాంతరంగా మము కరుణించుము బాబా. కలలు కంటున్నా కనిపించదని రూపం. కలలు కంటున్నా కనిపించదని రూపం. ప్రభువా అవతార్ మెహరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మెహరు బాబా. చిరునవ్వులలికే చిదానంద రూప. ఆనందముసగే పరమానంద రూప. చిరునవ్వులలికే చిదానంద రూప. ఆనందముసగే పరమానంద రూప. ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా. ఒకసారి నీ ప్రేమను చవి చూపుము బాబా. నాలోని నీవున్నా నా మనసు తెలుపదే. నాలోని నీవున్నా నా మనసు తెలుపదే. ప్రభువా అవతార్ మెహరు బాబా. ప్రియమారా పిలిచాము ప్రియతమ బాబా. పరమాత్మ పరంధామ మెహరు బాబా. ఓ ప్రేమ సాగర మమ్మేల రాదురా. ఓ ప్రేమ సాగర మమ్మేల రాదురా. ప్రభువా అవతార్ మెహరు బాబా. ప్రియమారా పిలిచాము
రామ బాబా परमात्मा परंदामा मेहर बाबा अवतार मेहर बाबा की जय बाबा की जय अवतार मेहर बाबा की जय अवतार मेहर बाबा की जय जय बाबा ఈ సిగబడిలో మనం పుట్టాము ఈ సిగబడిలో వచ్చే కోడళ్ళైనా ఎవరికైనా ఇక్కడ మా బాబా సెంటర్ ఉంది బాబా అవతార పురుషుడు బాబాని మనం అందరము చూడగలిగాము ఇంకా పక్కూరు ఉంది ఆ పక్కూరులో కొంతమందికే తెలుస్తుంది కానీ మనకు తెలియదు అలాగే అమెరికా నుండి బాబా దగ్గరికి ఒక ప్రేమికుడు వచ్చాడు వచ్చి అతను ఏం చేశారు బాబా మీద చాలా అపారమైన ప్రేమ అతనికి అయితే ఏం చేయాలి బాబాకి ఏం తీసుకెళ్ళాలని మనసు తహతహలాడేది ప్రతిరోజు కూడాను లెగుస్తూ బాబాకి నేను ఇండియా వెళ్తాను నేను ఏం తీసుకెళ్ళాలి అని అతను రోజు అనుకునేవాడంట అనుకుంటే ఒకరోజు అనుకున్నారంట బాబాకి నేను కుర్చీ చేస్తే తీసుకెళ్తే బాబా కుర్చీలో కూర్చుంటారు రోజును అని అనుకుని ఆ కుర్చీని ఎలా తయారు చేశారు అమెరికా నుండి కుర్చీ తేవాలంటే ఎలా తయారు చేయాలి అది చిన్నది అవ్వాలి చిన్న ప్యాకింగ్ చేయాలి అలాగా ఆ కుర్చీని తయారు చేసి బాబాకి ఇండియా తీసుకొచ్చి ఆ కుర్చీని బాబా అతనితో పాటు ఆ కుర్చీ కూడా ఇక్కడ తీసుకొస్తే ఇక్కడ బొంబాయిలో అతను ఫ్లైట్ దిగేసరికి ఆ కుర్చీ మిస్ అయిపోతే అయ్యో నేను బాబా కోసము ఇంత పరితపించి నేను కుర్చీ చేయించి తీసుకొచ్చాను చేయిస్తే ఈ కుర్చీ ఇలాగైపోయింది అనేసి అని చెప్పి సరేలే అని చెప్పి బాబా దగ్గరికి వచ్చిన తర్వాత మరుసటి రోజు కంప్లైంట్ ఇవ్వడం చెప్పి బాబా నువ్వెంత ఇచ్చావు అన్నాను బాబా నేను కుర్చీ చేయించి తీసుకొచ్చాను బాబా చేయించి తీసుకొస్తే ఆ కుర్చీ ఇక్కడ నేను బొంబాయిలో దిగేటప్పుడు ఆ కుర్చీ మిస్ అయిపోయింది బాబా అని అన్నారంట అంటే ఆ కుర్చీ ఇక్కడ బొంబాయి వచ్చి మళ్ళీ తిరిగి అది అమెరికా వెళ్ళిపోయిందంట అయితే బాబా ఇలా జరిగింది బాబా అంటే నువ్వు చింతించుకో సరేలే వస్తుందని బాబా చెప్పారు బాబా ఏంటి అవతార పురుషుడు అది ఏం జరుగుతుంది ఏంటనేది బాబా అదే ఆ కుర్చీ కోసం అక్కడ కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళారు ఇతను ఇది ఇచ్చారు వెళ్ళి ఆ కుర్చీ వీళ్ళకు కుర్చీ పోయింది ఇదేంటనంటే అది నీకు నేను ఫోన్ చేసి చెప్తాను అని అక్కడ ఉన్న అతను చెప్పారు అక్కడ ఆఫీస్ చెప్తే సరే రైల్వే ఫ్లైట్ దగ్గరికి వెళ్ళి వచ్చాక 2 రోజులు పోయాక ఫోన్ చేస్తే ఈ కుర్చీ తేడానికి కోసం అతను మళ్ళీ వెళ్తే లేదు నువ్వు కొంత రుసుము ఇక్కడ కట్టేసి కుర్చీ తీసుకెళ్ళాలంటది అంటే నేను కట్టను నేను రుసుము ఎలా కడతాను నేను కుర్చీ మా అన్న కోసం నేను తీసుకొస్తే ఈ కుర్చీని మళ్ళీ మీరు పంపించేసి నాకు రుసుము ఎందుకు కట్టమంటున్నారు అని అన్నారు అంటే అప్పుడు వచ్చాడంట నేను రుసుము కట్టను బాబా అయితే వెళ్ళావు కదా కుర్చీకి మరి ఏం కుర్చీ తేకుండా వచ్చావు అని అన్నారంట బాబా నేను నా కుర్చీ నేను తెచ్చాను నాది తప్పు కాదు కదా బాబా నేను అందుకే తగులాడాను అతనితో ఆ కుర్చీ అతను పంపించేశారు అతనితో ఫాల్ట్ అది నేను మా అన్న కోసం నేను తెచ్చానని చెప్పాను అని చెప్పి అతనితో తగులాడు అయితే ఈరోజు ఇల్లు అని అన్నాను అంటే మళ్ళీ మరుసటి రోజు వెళ్తే లేదు నువ్వు రుసుము కట్టాలి అని చెప్పి వాళ్ళంటే అప్పుడు ఒక పెద్ద అతను వచ్చారంట వీళ్ళందరూ పై అతను ఇదంతా సంభాషణ జరుగుతుండగా వెళ్ళి బాబా మా పెద్దని కోసము నేను కుర్చీ తెచ్చాను నాదే తప్పు లేదు కదా వీళ్ళందరి మీద పెద్దది కదా నాది తప్ప నేను ఎందుకు రుసుము కడతాను నాకైతే నాది తప్పు లేదు అని చెప్పి ఇతను ఆ పెద్ద అతనికి చెప్పారంట చెప్తే లేదు నువ్వు తీసుకెళ్ళిపో నీకు తప్పు లేదు మాదే అది తప్పు అని ఇతను ఈ సంఘర్షణ అంతా జరుగుతుండగా అతను వచ్చి ఎలా అతను పెద్ద ఆఫీసర్ అని తెలియదు అతనికి తర్వాత అతనే దానికి అక్కడికి అప్పుడే ఆ సమయంలో వచ్చి వద్దులే నువ్వు రుసుము కట్టొద్దు నువ్వు తీసుకెళ్ళిపో అని అన్నారు ఆ కుర్చీ తెచ్చి బాబాకి వీలైనట్టుగా అప్పుడు బాబాకి ఇక్కడ యాక్సిడెంట్ జరిగిందంట సదారదు అది బాబాకి అవసరము ఆ కుర్చీ అమెరికా నుండి వచ్చిందంట
అదే ఇప్పుడు అహ్మద్ నగర్లో మనము అహ్మదాబాద్ ఇక్కడికి వెళ్తాం కదా, మెహరాజాజ్లో ఇప్పుడు ఆ కుర్చీ ఉంది. ఆ కుర్చీ యొక్క ప్రాధాన్యత ఏంటంటే ఆ కుర్చీ అంత ప్రేమతో వచ్చిందండి. ప్రేమతో బాబాని ప్రేమించిన ఏ ఒక్క వస్తువైనా బాబాకి అర్పించిన బాబాకి అంత ఇష్టం అంట బాబాకి. అలాగే ఇక్కడ ఉన్న ప్రేమికులు చాలామంది మనం ఇప్పుడు ఉన్నాము, కానీ అందరికీ కొంతమందికి మన ఊర్లో అందరికీ తెలుసు ఎందుకు ఇక్కడ బాబా సెంటర్ ఉండడం వల్ల అందరికీ తెలుసు. కొన్ని ఊర్లో అసలు బాబా అంటూ తెలియదు. ఈ బాబా తెలుసుకోవడానికి కూడా నేను ఈ ఊరు వచ్చాను, కోడలుగా ఈ ఊరు నేను వచ్చాను. నేను పుట్టి 18 సంవత్సరాలు వయసు తర్వాత నాకు మ్యారేజ్ అయినా నాకు ఇప్పుడు తెలిసి 30 సంవత్సరాలు అవుతుంది అవతార్ మెహర్ బాబా తెలిసి. నేను అదృష్టవంతురాలు. అదృష్టము అంటే ఏంటి? బాబాని తెలుసుకున్నారా తెలుసుకోలేదా, అతని ప్రేమ వల్ల ఎలా తెలుసుకోగలుగుతామన్నది బాబా ఆ విషయం ద్వారా నాతో చెప్పించే టైం అయిపోయింది. బాబా అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబాకి జై. ఏమని కీర్తింతురా మెహరు బాబా, ఏమని కీర్తింతురా, ఏమని కీర్తింతురా మెహరు బాబా, ఎంత నిన్ను తీయించురా, ఏమని కీర్తింతురా మెహరు బాబా, ఏమని కీర్తింతురా, ఏమని కీర్తింతు ఎంత నిన్ను తీయించు, ఏమని కీర్తింతు ఎంత నిన్ను తీయించు, దేవదేవని దివ్య వైభవము, ఏమని కీర్తింతురా మెహరు బాబా, ఏమని కీర్తింతురా బాబా. తొలిపాట నాయదలో తొలకరై మెరిసింది, తొలి చూపులో కరుణ జలధరము కురిసింది, తొలిపాట నాయదలో తొలకరై మెరిసింది, తొలి చూపులో కరుణ జలధరము కురిసింది, ఎన్నికొని నీ దివ్య సన్నిధికి పిలిచావు, ఎన్నికొని నీ దివ్య సన్నిధికి పిలిచావు, సన్నిధిలో నీ ప్రేమ పెన్నిధిని పంచావు, ఏమని కీర్తింతురా మెహరు బాబా, ఎంత నిన్ను తీయించురా, ఏమని కీర్తింతురా బాబా. ఎన్నడెరిగని నీపై ఏలనో మమకారం, ఎలనో నా పైన ఎనలేని అనురాగం, ఎన్నడెరుగని నీపై ఏలనో మమకారం, ఎలనో నా పైన ఎనలేని అనురాగం, మోగవానిగా నిండి మూల మెరిగించావు, మోగవానిగా నుండి మూల మెరిగించావు, జగతిలో నీకెవరు సాటిలేరన్నావు, ఏమని కీర్తింతురా మెహరు బాబా, ఎంత నిన్ను దుయించురా, ఏమని కీర్తింతురా బాబా. ధరలో జీవులకెల్ల పరమాత్మనన్నావు, పరమ గురువులకెల్లా పరమేశినన్నావు, ధరలో జీవులకెల్ల పరమాత్మనన్నావు, పరమ గురువులకెల్లా పరమేశినన్నావు,
నేను నీవు కలిసి మనము కాదన్నావు, నేను నీవు కలిసి మనము కాదన్నావు, నేనున్న తావులో నీవుండనన్నావు, ఏమని కీర్తింతురా మెహరు బాబా ఎంత నేను తీయించురా, ఏమని కీర్తింతురా బాబా. పరమధామమునందు పవలించి ఉంటావు, ఈ 7 లోకాలు ఏలుకొనుచుంటావు, పరమధామమునందు పవలించి ఉంటావు, ఈ 7 లోకాలు ఏలుకొనుచుంటావు, ప్రేమ సుందర మెహరు ప్రేమ సుందర మెహరు ప్రియతమా జోహారు, ప్రేమ సుందర మెహరు ప్రియతమా జోహారు, కామదూరులు చేసి కరుణించు అవతారు, ఏమని కీర్తింతురా మెహరు బాబా, ఏమని కీర్తింతు ఎంత నిన్ను తీయించు, ఏమని కీర్తింతురా మెహరు బాబా ఎంత నిన్ను తీయించురా, ఏమని కీర్తింతురా బాబా. ముందుగా అందరికీ జై బాబా అండి. ప్రతి జన్మలోనూ మనకు ఒక అదృష్టం దొరుకుతుంది అంటారు. నాకు ఈ జన్మలో దొరికిన అదృష్టం చిన్నప్పటి నుంచి, నాకు ఊహి తెలిసినప్పటి నుంచి బాబా గారి మాటలు వింటూ బాబా గారి పాటలు పాడుతూ పెరగటం. సో ఈ సమయంలో ఈ పాటలు వింటూ మాటలు వింటూ పెరుగుతున్నప్పుడు చిన్నప్పుడే నాకు బ్రెయిన్లో రిజిస్టర్ అయిన ఒక విషయం ఉందండి. అదేంటి అంటే, సూచించి ఆచరించి ఆచరింపచేయుటే కోటి పావనం. సో ద్వాపర యుగంలో శ్రీకృష్ణుడు సూచించాడు. ఏంటది? భగవద్గీత. త్రేతాయుగంలో శ్రీరాముడు ఆచరించాడు. ఒక మనిషి ఎలా ఉండాలి, అది రామాయణం అయింది. సో కలియుగంలో భగవంతుడు మనం సూచిస్తే వినలేదు, ఆచరిస్తే వినలేదు. సో ఆయన సూచించి ఆచరించి ఆచరింప చేయడానికి మెహర్ బాబా గారు వచ్చారని మనం నమ్ముతాం. సో ఆయన ఆయుధం ఏంటి అంటే మౌనం. సో ఇవాళ నేను మౌనం తాలూకా ఇంపార్టెన్స్ మనందరికీ తెలిసిందే. ఈ సమయంగా మరొకసారి గుర్తు చేసుకుందామని మాట్లాడుతున్న ఒక 2 విషయాలు. మనం భగవంతుడిని కోరుకునేది ఏంటండి? ఎప్పుడు ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి కదా. మనందరం ఆరోగ్యం కోసం ఏం చేస్తాం? రోజు కొంతమంది వేడి నీళ్ళు తాగుతారు, కొంతమంది ఎక్సర్సైజులు చేస్తారు, కొంతమంది ఉపవాసాలు చేస్తారు. ఆనందంగా ఉండటం కోసం మంచి బట్టలు వేసుకుంటాం, నగలు వేసుకుంటాం, ఫంక్షన్లు చేసుకుంటాం. కానీ నిజమైన ఆనందం దేంట్లో ఉందండి? ఇతరులను ఆనందపరచడంలో. అండ్ ఇందాక సోదరులు ఒక పాట పాడారు, కన్నులు ఎందుకు ఈ కాంతులు ఎందుకు, నిన్ను చూడలేని నా జన్మ ఎందుకు. నిజమైన ఆనందాన్ని పరమాత్మని కనుగొనటంలోనే ఉందటండి. చిన్నప్పుడు మా మావయ్య గారు, మీకు అందరికీ తెలుసు, నల్ల వెంకటనాయుడు మాస్టర్, ఆయనతో ఏదో సందర్భంగా మాట్లాడుతున్నప్పుడు ఆయన ఒక విషయం చెప్పారు. ఎవరైతే తన చివరి క్షణంలో బాబా అనే పదాన్ని వేడకుండా పట్టుకుంటారో వాళ్ళు మాత్రమే బాబా సాన్నిధ్యంలో కలవగలరు అని. అలా చేయటం అంటే ఆ క్షణంలో ప్రాక్టీస్ చేస్తే సరిపోతుందా? నిరంతర సాధన,
నిరంతర సాధన అంటే మన బ్రెయిన్లో బాబా రూపం, మన కంటిలో బాబా రూపం, మన నోటిలో మాటలో బాబా అనే నామం నిరంతరం మనం అలవర్చుకున్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సో దీన్ని మనం ఎలా అలవర్చుకోగలం? మన బ్రెయిన్లో అన్నెసరీ స్టఫ్ చాలా ఉంటుందండి. వీళ్ళు అలా చేశారు, వాళ్ళు అలా చేశారు, వీళ్ళు ఇక్కడ అలా ఉంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది, ఇలా జరుగుతుంది. ఎందుకు ఇదంతా మనకి? ఇవన్నీ అలౌకిక విషయాలు, అవాస్తవ విషయాలు. ఇలాంటి అలౌకిక అవాస్తవ విషయాల్ని మన బ్రెయిన్లోంచి మనం ఎప్పుడైతే అన్లోడ్ చేయగలమో మన బ్రెయిన్లో స్పేస్ చాలా క్రియేట్ అవుతుంది టు లోడ్ బాబాస్ నామం అండ్ ఆయన చేసిన కార్యక్రమాలు, ఆయన మనకి సూచించిన విషయాలు, మనల్ని ఆచరింపచేయమన్న విషయాలు. ఈ స్టఫ్ని మనం ఎప్పుడైతే ఫిల్ చేసుకోగలమో మన బ్రెయిన్లో, అప్పుడు మాత్రమే మనం బాబా నామాన్ని విడవకుండా పట్టుకోగలం. సో ఫాస్టింగ్, సైలెన్స్ మీన్స్ ఫాస్టింగ్. మనం మాట్లాడకుండా ఉంటాము, కానీ బుర్రలో 100 రైళ్ళు 100 కిలోమీటర్ల వేగంతో పరిగెడుతున్నట్టుగా ఉంటాయి. సో మన సైలెన్స్ అనేది ఫాస్టింగ్, నాట్ యువర్ బాడీ బట్ యువర్ బ్రెయిన్. ఈ సందర్భంగా సిక్కుబడి ప్రేమిక సహవాస్ నుంచి అందరూ, నేను ఎప్పుడు మా నాన్నగారిని ఏ సహవాస్కి వెళ్ళినా కూడా ఈ సహవాస్ నుంచి మీరు క్యారీ చేసిన పాయింట్ ఏంటని అడుగుతా ఇంటికి రాగానే. అంటే మనం సహవాసం చాలా అటెండ్ అవుతాము, అక్కడి నుంచి మనం ఏం తీసుకెళ్తాం మన ఇంటికి అన్నది. ఈ సిక్కుబడి ప్రేమిక సహవాస్ సందర్భంగా మనందరం మన మనసు నిండా, మన బ్రెయిన్ నిండా మెహర్ బాబా నామాన్ని నింపుకుంటూ ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలని ఎప్పుడు కోరుకుంటూ, మెహర్ బాబా की जय. నా మెహరోరధికం మెహర్ శాసనతః. అవతార్ మెహర్ బాబా की जय. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి మెహర్ మెహర్ అనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. మెహరు మెహర్ అనుకుంటూ మురిసి పొమ్మంటాడు, స్మరణయే సాధనగా సాగి పొమ్మంటాడు. శూన్య జగతిని సర్వం శూన్యమే అంటాడు, శూన్యమున చింతలకు తావు లేదంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతని వంతలను చల్లాచుననుకుంటే మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు. చింతని వంతలను చల్లాచుననుకుంటే మెహరు చింతన ఒకటే సత్యమని అంటాడు. తన చింత చింతైతే మంచిదని అంటాడు, తన చింత చింతైతే మంచిదని అంటాడు. తనని మరువని చింత సార్థకమే అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు, ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు,
ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. ఉన్నతులకే తాను ఉన్నతుడనంటాడు. ఉన్నావు అనుకుంటే ఉంటాను అంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు. తానున్న తావులలో లోటుండదంటాడు. మెహరు శ్రీ గీతాలు సత్యమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు. ఆనందమే ఎప్పుడు అందమని అంటాడు. చిరునగవుల స్వామి చింతవలదంటాడు. అవతార్ మెహర్ బాబా కీ జై. భగవంతుడు సర్వాంతర్యామి, సర్వ హృదయంలో ఆయన తెలియదంటే ఏమీ లేదు, అంతా ఆయన చేస్తూ. మరి ఇక్కడ ఈ వైర్ ఉంది కదండి, ఈ వైర్ మరి కనెక్ట్ చేయడం బట్టి ఒక పక్క ఈ మైకులు పనిచేస్తున్నాయి, ఒక పక్క లైట్ వెలుగుతుంది. కానీ మనకు కనిపించట్లేదే. ఎప్పుడు కనిపిస్తుంది? లైట్ వేస్తే దాన్ని కనెక్ట్ చేస్తే కనిపిస్తుంది. అదేవిధంగా మనం చిన్న విషయం చెప్పుకున్నాము. బాబా బాబా పంచగన్లో ఉన్నారండి. పంచగన్లో ఉండగా తన దగ్గర ఉన్న శిష్యుని పిలిచి, నాకు ఒక అబ్బాయి కావాలి, నాకు ఈ నా కార్యక్రమాల్లో ఉపయోగించుకుని ఒక అబ్బాయి కావాలి, ఎవరినైనా చూడంటారు. బాబా ఆయన చాలా ట్రై చేస్తారు. ట్రై చేయగా అక్కడ వాయ్ అనే గ్రామంలో ఒక హోటల్ ఉంది. ఆ హోటల్లో ఈయన హోటల్కి వెళ్తాడు, వెళ్ళి చూస్తాడు. అప్పుడు అందులో ఒక కుర్రాడు పని చేస్తున్నాడు, గొప్ప కాడు, ఇటువంటి పని చేస్తున్నాడు. చిన్న కుర్రాడు చాలా అందంగా ఉన్నాడు. వీడిని తీసుకెళ్తే బాబాయ్ యాక్సెప్ట్ చేస్తారు అనేటువంటి మనసులో ఉద్దేశంతో ఆ కుర్రాడు వచ్చేస్తామని అతను అడుగుతాడు. అడిగితే అబ్బాయి నేను వస్తానంటే మా ఓనర్ గారు మాకు చెప్పాలి, ఆయన వెళ్ళమంటేనే వాళ్ళకి తప్పి నేను రాలేని అంటాడు. అయితే మొత్తం మీద వెళ్ళి వాళ్ళకి చెప్పకుండా వెళ్ళిపోయాడు. వాళ్ళు ఎలాగున్నాడో ఏమిటో దొరకడేమో అని అనుకున్నాము. ఇన్నాళ్ళు కూడా మేము చాలా బాధపడుతున్నాము. ఆఖరికి ఈరోజు వీడికి వచ్చాడు, వీడు నా కొడుకు అని చెప్తారన్నమాట. చెప్పిన వెంటనే ఇప్పుడేం చేయాలి? బాబా ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాడిని మళ్ళీ మెహరాబాద్ తీసుకెళ్ళాలి, బాబాలో తీసుకెళ్ళాలి. కానీ ఇది జరిగింది. ఇక్కడ ఏమైనా మాట్లాడితే వీళ్ళు ఒప్పుకోరు, ఏమైనా మాట్లాడకపోతే బాబా ఒప్పుకోడు. ఈ సందిగ్ధ పరిస్థితులను వెంటనే సదస్సుతో మాట్లాడి బాబాకు కేబుల్ ఇప్పిస్తారన్నమాట. ఇలాంటి తెలిసే వస్తారు. మీ బాబాయ్ జరిగిందంటే బాబా వెంటనే ఓకే అలాగైందా అయితే వాడిని వదిలేసి వచ్చేసి అంటారు. అంటే అప్పుడు ఇంతవరకు మానసిక సంఘటన లేదు కదా, బాబా ఎందుకు నాకు ఇబ్బంది పెట్టడానికి. అప్పుడు అర్థమైంది, ఓహో ఈ కుర్రవాడు తప్పిపోయిన పిల్లవాడు వాళ్ళ తల్లిదండ్రులకి అప్పచెప్పడం పోసి నా ద్వారా తీసుకొచ్చి ఈయన ఈ పని చేశాడు, ఈయన సర్వాంతర్యామి, మేము ఇంతకాలం ఈయన దగ్గర సరే మాకు ఇటువంటి మానసిక సంఘటన కూడా పడుతున్నాము. ఏది ఏమని సరే ఈయన భగవంతుడు అనే విషయం. బాబా భగవంతుడు, సర్వాంతర్యామి, సర్వసౌజన్యుడు. బాబా ప్రేమికులతో కూడా చాలా అదృష్టం చెప్పారు. అదృష్టం మీకు చెప్పుకుందాం. అవతార్ మెహర్ బాబాకి మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. మనసు హరించు ఔషధము, మనసు హరించు ఔషధము, మోక్ష ప్రాప్తికి సాధనము. ప్రేమే మహిమాన్వితము, ప్రేమ పరమోన్నతము, ప్రేమే మహిమాన్వితము, ప్రేమే పరమోన్నతము. ప్రేమ దేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే, ప్రేమ కలలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే. ప్రేమ దేవుని రూపమైతే విశ్వమంతా ప్రేమయే, ప్రేమ కలలకు నిలయమైతే కళా నిలయము విశ్వమే. ప్రేమలోనే
సర్వముందను ప్రేమలోనే సర్వముందను మెహరు భాష్యము మధురమే ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ప్రేమే మహిమాన్వితము ప్రేమే పరమోన్నతము ఆది అంతము లేని ప్రేమే అంతటా ఇమిడున్నది అపరిమితమై ఆధారమై అన్నిటా కలిసున్నది ఆది అంతము లేని ప్రేమే అంతటా ఇమిడున్నది అపరిమితమై ఆధారమై అంతటా కలిసున్నది ప్రేమ బాటే ప్రగతి బాటను ప్రేమ బాటే ప్రగతి బాటను మెహరు భాష్యము సత్యమే చిత్రమైన వాడవు మెహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా ఆహా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా చిత్రమైన వాడవు మెహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా ఆహా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా కోరికలేవి వలదంటావు కోరినవన్నీ ఇస్తావు కోరికలేవి వలదంటావు కోరినవన్నీ ఇస్తావు కల్లోలం సృష్టిస్తావు కలతే పడవలదంటావు కల్లోలం సృష్టిస్తావు కలతే పడవలదంటావు చిత్రమైన వాడవు మెహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా నీవు నేను ఒకటంటావు నన్ను చిత్తు చేస్తుంటావు నీవు నేను ఒకటంటావు నన్ను చిత్తు చేస్తుంటావు మనసనేది మాయంటావు మనసును నీకిమ్మంటావు మనసనేది మాయంటావు మనసును నీకిమ్మంటావు చిత్రమైన వాడవు మెహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా ఆహా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా ప్రేమించు ప్రేమించంటావు ప్రేమించలేనని అంటావు ప్రేమించు ప్రేమించంటావు ప్రేమించలేనని అంటావు నీవు నన్ను ప్రేమించడమే చివరికి మిగిలేదంటావు నీవు నన్ను ప్రేమించడమే చివరికి మిగిలేదంటావు చిత్రమైన వాడవు మెహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా ఆహా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా నీ లీలలు చిత్రం బాబా నీ మౌన సత్యం బాబా నీ లీలలు చిత్రం బాబా నీ మౌన సత్యం బాబా నీ మౌన రాగాలాపనే మాకు జోల పాట బాబా నీ మౌన రాగాలాపనే మాకు మేలు కొల్పు బాబా చిత్రమైన వాడవు మెహరు బాబా చిత్రాలెన్నో మాకు చూపుతావు బాబా అవతార్ మెహర్ బాబా की మెహర్ బాబా పరబ్రహ్మ స్వరూపుడైన ఆ పరమాత్ముడే మానవ రూపు దాల్చి వచ్చిన వానికి అవతారుడు అని అంటారు.
అట్టి అవతారుని సమక్షం మనకి దొరకడం, మానవ జన్మ దొరకడం ఒకటి, ఇండియాలో పుట్టడం రెండవది, అవతారుడు అయినటువంటి అసలైన భగవంతుడు దొరకడం అనేది మూడవది. 3 అదృష్టాలు కలిసి వచ్చిన ఈ జన్మని మనం అర్థవంతంగా జీవించాలన్నా అవుతుంది, నిరర్ధకంగా జీవించాలనే అవుతుంది. అయితే అర్థవంతంగా జీవించాలంటే భగవంతుడు ఏం చెప్పాడంటే, అన్ని పనులు చేసుకుంటూ ఆ పనుల వెనక నేనే ఉన్నానని నన్ను స్మరణ చేసుకుంటూ చెయ్యండి. అప్పుడు చేసినప్పుడు మీ చేసే ఫలితాల వల్ల దుష్ఫలితమైన మంచిదైనా మీకు ఆ సంస్కారం అంటకుండా మీకు ఈ జన్మని అలా జీవితాన్ని గడిపించే అవకాశం నేను కల్పిస్తున్నాను అని చెప్పాడు. అయితే మనకి ఎలాగా పని చేస్తుంది, భగవంతునికి ఎలా స్మరిస్తాం? పని చేయాలి, ఆ పనిలో మైండ్ పెట్టాలి. మరి పని చేస్తుంటే భగవంతుడికి ఎలా స్మరణ చేస్తాం అంటే, భగవంతుడు ఏం చెప్పాడంటే, అన్ని జీవరాశులకి సింగిల్ మైండే ఇచ్చాడు, కానీ మానవుడికి డ్యూయల్ మైండ్ ఇచ్చాడు. డ్యూయల్ మైండ్. అయితే మనకి డ్యూయల్ మైండ్ ఉన్నదా లేదా అని టెస్ట్ చేసుకోవాలంటే ముందు సింగిల్ మైండ్తోనే ఏ విద్య అయినా స్టార్ట్ అవుతుంది. హార్మోనియం ఉందనుకోండి, సరిగా మా పాదనేసి ఆ మెట్లు చూసి చూసి జాగ్రత్తగా వాయిస్తాడు. కొంత ప్రాక్టీస్ అయిపోయిన తర్వాత అతను ఏదో ఆలోచిస్తుంటాడు కానీ వాయించేస్తుంటాడు. అంటే డ్యూయల్ మైండ్ ఉన్నది మానవుడికి అని అది అర్థమవుతుంది. ఫస్ట్ అది కాకుండా ఏదైనా వెహికల్ డ్రైవ్ చేసినప్పుడు ఫస్ట్ చాలా సింగిల్ మైండ్తో అలా డ్రైవ్ చేస్తుంటాడు. పర్ఫెక్ట్నెస్ వచ్చిన తర్వాత అతను అన్నీ ఆలోచిస్తుంటాడు, ఎక్కడా తప్పు లేకుండా డ్రైవ్ చేస్తుంటాడు. అయితే మనకి డ్యూయల్ మైండ్ ఉంది అనేది మన అనుభవానికి ఇప్పుడు వచ్చిందా లేదా? ఆ డ్యూయల్ మైండ్ మన ప్రాపంచిక విషయాల్లో చక్కగా ఉపయోగించుకుంటున్నాం. వాడికి తిట్టడం కానీ, వీడికి మాట్లాడడం కానీ, వైరం చేయడం కానీ, వాళ్ళకి ఏదైనా పని అన్నిటికీ ఉపయోగించుకుంటున్నాం. ఆ డ్యూయల్ మైండ్ని పని చేస్తున్నాం, వాడి మీద ఆలోచన ఏం పోవడం లేదు. పని చేస్తున్నాం, వీడి మీద ద్వేషించడం పోవటం లేదు. పని చేస్తున్నాం, ఎన్నో రకాల విధాలైనటువంటి ఈ అరిషడ్ వర్గాలన్నీ కూడా ఆ డ్యూయల్ మైండ్కి ఇంట్రెస్ట్ చేస్తాం. మన కర్మ కరెక్ట్గా చేస్తున్నాం, మన ఈ అరిషడ్ వర్గాలని డ్యూయల్ మైండ్తో ఉపయోగించుకొని మనమే నష్టం చేసుకుంటున్నాం. అది భగవంతుడు చెప్పింది ఏంటంటే, ఆ డ్యూయల్ మైండ్ని నా కోసం ఉపయోగించండి, ఒక మైండ్ని ప్రాపంచిక కర్మలకు ఉపయోగించండి. అప్పుడు మీరు నాయందే ఉంటూ నా పనే చేసిన విధంగా అది వర్తిస్తుంది అని చెప్పారు. అలాగే మనం సహవాసాలకు వచ్చేటప్పుడు ఏదో ఒక కీ నేర్చుకోవాలి. ఇది ఒక కీ అన్నమాట. ఇది నాకు డ్యూయల్ మైండ్ ఉంది, నేను పని చేసిన పని భగవంతుడి కోసం వేరేగా మలుచుకోవడానికి ఒక మనస్సు ఉంది. దాని ద్వారా నేను దాన్ని ఉదయం చెప్తుంది ఉపచైతన్యం అని చెప్తుంది. అది సబ్ కాన్షియస్ కాదు, డ్యూయల్ మైండ్ రెండు కూడా యాక్టివ్గా ఉంటాయి. కాబట్టి చూడండి, మీరు ఎవరి మీద ద్వేషించినప్పుడు కూడా మీ పని చక్కగా చేసుకుంటారు, వాళ్ళని ద్వేషిస్తారు. ఎవరి మీద ఏది ఆ విధంగా అరిషడ్ వర్గాలను అది అప్పచెప్పిన బదులు ఇది భగవన్ నామస్మరణ దానికి అప్పచెప్తే అరిషడ్ వర్గాలు అనేవి ఆటోమేటిక్గా అలాగా తగ్గి కొన్నాళ్ళకి జీరో అయిపోతాయి. జీరో అయిపోయినప్పుడు మనశ్శుద్ధిని ప్రాప్తిస్తుంది. మనశ్శుద్ధి ఎప్పుడైతే ప్రాప్తిస్తుందో అదే మనస్సు హృదయం కింద మారుతుంది. హృదయానికి మనస్సుకి అనుసంధానం అయినప్పుడే నిజమైనటువంటి ఆధ్యాత్మికం ఉత్పన్నం అవుతుందని భగవంతుడు చెప్పాడు. అది మనం ఇక్కడ నేర్చుకొని కనీసం వంట చేసేటప్పుడు కూడా ఆ డ్యూయల్ మైండ్ని ఉపయోగించి భగవంతునికి మనం చేస్తే ఆ వంట కూడా శుద్ధంగా అవుతుంది, రుచికరంగా అవుతుంది. ఆ తిన్నవాడికి మేధస్సులో మంచి ప్రేరణలు వస్తాయి. అందుకని ఈ విధంగా మనం
ప్రతి కర్మలను కూడా కర్మాన్ని అకర్మణ పశ్చే అకర్మయత కర్మణ సబుద్ధిమాన్ మనుష్యేషు సంయుక్త కృష్ణ కర్మకృత్ అని చెప్పారు. కానీ ఆ భాష అభావం వలన ఆ భాష తెలియక ఆ సంస్కృతం తెలియక మనకి చాలా నష్టపోతున్నాం. ఎన్నో గొప్పదైన విషయాలు సంస్కృతంలో ఉన్నాయి. అయితే అవే సేమ్ ఇంగ్లీష్లో చెప్పారు. ఇతరులు ఇంగ్లీష్ని విడిచిపెట్టేస్తున్నాం, అసలు సంస్కృతం విడిచిపెట్టేస్తున్నాం, ఏదో ఒకటి అలాగా గడుపుతున్నాం. ఇదంతా ఏం చెప్పారు బాబా? డోంట్ థింక్ బిలో ఇంటలెక్ట్, బియాండ్ ఇంటలెక్ట్ ఎప్పుడు నీవు వస్తే అప్పుడే నా నిజమైనటువంటి విషయం తెలుస్తుంది. బియాండ్ ఇంటలెక్ట్ ఏంటి? సైలెన్స్. మై లాంగ్వేజ్ ఆఫ్ గాడ్ ఈజ్ సైలెన్స్ అన్నారు. అందుకని మనం అన్నీ చేసిన తర్వాత ఒక నిమిషం మౌనం చేస్తాం. ఆ మౌనంలో పొందే మన ఆనందం ఎంత పాటలు పాడినప్పుడు కూడా మనం పొందలేం. ఎందుకు? అప్పుడు భగవంతు వైపు మన మనస్సు మళ్ళుతుంది, అతని నుండి ఆ ప్రేరణ పొందుతాం. కాబట్టి అలాగా మనం ఏదైనా సరే దీనికైనా బాబా చెప్పింది ఏంటంటే ఫీల్ అండ్ ఎక్స్పీరియన్స్. నువ్వు విన్నంత మాత్రం ఏమీ జరగదు, చదివినంత మాత్రం ఏమీ జరగదు, ఆచరణ కావాలి. ఆచరణ. ప్రాక్టీస్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అన్నాడు, కానీ నాలెడ్జ్ మేక్స్ ఎ మ్యాన్ పర్ఫెక్ట్ అని ఎక్కడ చెప్పలేదు. అందుకనే ప్రాక్టికల్గా మనం చిన్న విషయమైనా మన సహవాసకు వచ్చి ఇంటికి పట్టుకెళ్ళి మన జీవితాంతం ఆచరించే విధంగా మనం ఇక్కడికి వచ్చి ఎన్నో కష్ట నష్టాలను చేర్చుకొని ఇక్కడికి వస్తున్నాం. ఎక్కడి నుండి అట్లీస్ట్ వన్ వర్డ్ యూ మస్ట్ క్యారీ ఆన్ అండ్ ప్రాక్టీస్ ఇన్ యువర్ లైఫ్. అప్పుడే మన సహవాసకు వచ్చిన దానికి మనకి ఫలితం. దీనిలో ఇంకా లాస్ట్ పాయింట్ ఏంటంటే ద ఫాస్టెస్ట్ వే టు గాడ్ ఈజ్ అని చెప్పాడు. అతి త్వరగా భగవంతుని చేరటకు దారి. మూడు చెప్పాడు. ఏంటి? అందరి యందు ఉన్న భగవంతుని మీద కంపాషనేట్, దయ కలిగి ఉండడం. అంటే మానవుల మీదే కాదు, అంతటా సర్వజీవరాశులు యందు. కంట్రోల్ ఆఫ్ యువర్ సెన్సెస్. ఈ ప్రాపంచికమైన ఐశ్వర్యమైన ప్రపంచం మీద పొరుగుతున్నటువంటి ఇంద్రియాలని కంట్రోల్ చేసుకోవటం. కంట్రోల్ యువర్ సెన్సెస్, కంపాషన్ ఆన్ ఆల్ యూనివర్సల్ క్రియేషన్. అండ్ another one is contentment with your what you have been given by God. భగవంతుడు ఏది ఇచ్చిందో దానితో సంతృప్తికరంగా జీవించగలిగిన జీవితం గడపడం. ఈ మూడే ద ఫాస్టెస్ట్ వే టు గాడ్ అన్నాడు. ఈ మూడు విశ్లేషణ చేస్తే మనకి సావాస్కి నా ఒక్కడికే సరిపోతుంది. కాబట్టి ఎంతటితో ముగిస్తూ అవతార్ మెహర్ బాబాకి. ఇప్పుడు ఎల్ మోహన్ రావు గారు ఈ ఫోటో ఆవిష్కరణ, బాబా ఫోటో ఆవిష్కరణ చేయబోతున్నారు. ఈ ఫోటో హైయెస్ట్ ఆఫ్ ద హై సందర్భంగా మీరాబాద్ సమాధిని టచ్ చేసి వచ్చిందండి. ఈ ఫోటో చాలా వాల్యుబుల్ ఫోటో. ఈ ఫోటోని మన ఎల్ మోహన్ రావు గారు వారి చేతుల మీదుగా ఆవిష్కరణ జరుగుతుంది. అందువలన మీరందరూ ఆ ఫోటో యొక్క దివ్యత్వాన్ని చూడండి. జై మెహర్ బాబా. అవతార్ మెహర్ బాబాకి జై. అవతార్ మెహర్ బాబా సిగమడికాంత ప్రేమికులు వారి ఇంటికో బాబాని పెట్టుకోవాలని మెహరాబాద్ నుండి ఫోటో తెప్పించారు. ఆ ఫోటో నా చేతుల మీదుగా ఓపెన్ చేయించాలని వాళ్ళ కోరిక. వాళ్ళ కోరిక మేరకు బాబా నాకు ఛాన్స్ ఇచ్చారు. అవతార్ మెహర్ బాబాకి జై. ఆ దంపతులు ఇద్దరు రావచ్చుగా కోరుతున్నాం. మెహర్ కుమార్ అండ్ అరుణ.
ఫోటో తీసుకురావాలి मेरू बाबा मेरू बाबा मेरू बाबा मेहर 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 बाबा बाबा భగవరక్షక నీవు అంతటను లేనివాడము అద్వయుడము నిరుపమానుడము నీ ప్రమాణం ఎవ్వరను ఎరుగలేరదు నీవు వర్ణము నామము రూపము గుణములు లేనివాడు నీవు అపరిమితుడవు వీరుడవు ఊహాతీతుడవు భావనాతీతుడవు శాశ్వతుడవు నాశనము లేనివాడు నీవు అవిభాజ్యుడవు దివ్య శస్త్రములతో నిన్నెవ్వరూ చూడచాలరు నీవు ఎల్లప్పుడూ నుండి నీవు ఎల్లప్పుడూ ఉన్నావు నీవు ఎల్లప్పుడూ నుండు నీవు అంతటను కలవు నీవు అన్నిటా ఉన్నావు మరి నీవు అంతటికి అన్నింటికి ఆవరి ఉండవు నీవు ఆకాశమున గలవు పాతాళమున గలవు నీవు ఎత్తుడవు అవెత్తుడవు అన్ని భూమికలన్నావు అన్ని భూమికలను అతీతుడవు నీవు మూడు లోకములలో ఉన్నావు ముల్లోకాలలో కూడా ఉన్నావు నీవు అగోచరుడవు స్వతంత్రుడవు నీవు సృష్టికర్తవు ప్రభుడవు అందరి మనసులను హృదయములను ఎరిగినవాడవు నీవు సర్వశక్తిమంతుడవు సర్వవ్యాపివి నీవే అనంత జ్ఞానము అనంత శక్తియు అనంత ఆనందమును నీవు జ్ఞాన సాగరుడవు సర్వజ్ఞుడవు అనంత జ్ఞానది త్రికాల వేదివి జ్ఞానమే నీవు సర్వదయాళుడవు నిత్య శుభకరుడవు నీవు ఆత్మలకెల్లా ఆత్మవు అనంత గుణ విశిష్టుడవు నీవు సత్య జ్ఞాన ఆనందముల త్రిమూర్తివి నీవే సత్యమునకు మూలము ప్రేమ మహాసాగరుడవు నీవు పురాణ పురుషుడవు సర్వోన్నతుడవు నీవు ప్రభుడవు పరమేశ్వరుడవు నీవు పరుడవు పరాత్పరుడవు నీవు పరబ్రహ్మవు పరమాత్మవు ఇలాంటి
అహోరామస్య ప్రీతముడైన భగవంతుడు నీవు ఏ గద్దనబడు ఏకైక పూజ్యుడు. ఓం పరబ్రహ్మ పరమాత్మ యాయాజాన్ లా ఇల్లాహ ఇల్లల్లాహ్ ఓ గాడ్ ఫాదర్ ఇన్ హెవెన్ పరమ దయానిధి వగువో ఈశ్వర మా పాపములన్నిటినీ మేము పశ్చాత్తాపడుతున్నాము. అసత్యము అధర్మము అపవిత్రమునకు మా ప్రభుం తలకుడు మేము పశ్చాత్తాపడుతున్నాము. పలికి ఉండరాని పలికిన ప్రతి మాటకను చేసి ఉండరాని చేసిన ప్రతి చేతకను మేము పశ్చాత్తాపడుతున్నాము. స్వార్థంతో ప్రేరేపింపబడిన ప్రతి పనికిని ప్రతి మాటకను ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ప్రతి పలికిని ప్రతి మాటకను ప్రతి తలంపునకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ముఖ్యంగా కాలంతో కూడిన మా ప్రతి తలంపునకు కామ ప్రేరితమగు మా ప్రతి చేతకను పలికిన ప్రతి ఆనృతమునకు సమస్త కపట వర్తమునకు ఆడి తప్పిన ప్రతి వాగ్దానమునకు సమస్త పరనిందలకు పరోక్ష నిందలకు మేము పశ్చాత్తాపడుతున్నాము. ఇంకనూ ముఖ్యముగా కూడా పరులకు నాశనం మనకూర్చినట్టు మేము చేసిన ప్రతి పనికిని ప్రతి మాటకను మేము ఆడిన ప్రతి మాటకను చేసిన ప్రతి చేతకను ఇతరులకు బాధ కలుగునని మేము కోరిన ప్రతి కోరికను మిక్కిలి పశ్చాత్తాపడుతున్నాము. అపార దయానిధి వగువో ఈశ్వర మేము చేసిన ఈ మా పాపములన్నిటిని క్షమింప వేడుకొనుచున్నాము. తలపలలో మాటలలో చేతలలో నీ ఇష్టానుసారము చేయాలక నిరంతరము విభేదమగుతున్న మమ్ములను క్షమింప వేడుకొనుచున్నాము. ప్రియ దైవమా నిన్ను అధికారికముగా ప్రేమించినట్లును ఇంకనూ అధికముగా నీతో ఐక్యమైనంతట అర్హత కలవారు మగునంత వరకును నిన్నింకనూ అధికముగా ప్రేమించినట్ల మాకందరికను సహాయము చేయము. మరియు చిట్ట చివరి వరకును బాబా కొంగుని దృఢముగా పట్టుకొని పొందుటకై మాకందరికను సహాయము చేయము. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. अवतार मेहर बाबा की जय. ప్రీతమ మెహర్ బాబా మమ్మల్ని అందరినీ ఆశీర్వదించు. మా నిత్య జీవిత కార్యభారపు ఒత్తిడిలో మా మానసిక సాంచల్యంలో సంపూర్ణముగా హృదయపూర్తిగా విశ్రాంతిని మేము నేర్చుకున్నట్లు నీ ప్రేమ మహాసాగరములో తేలినట్లు ఆశీర్వదించు. నీ ఆనందం అనే ఊపిరి, నీ అనుగ్రహం అనే చల్లని గాలి, నీ శక్తి అనే పెనుగాలి మా శరీరం నరనరాలకు మా మనస్సు మూలమూలలకు మా హృదయం సందు సందులకు వెలుగులాకను వ్యాపించి మా సకల కల్మషాలను కడిగివేయటకు నిన్ను మేము అర్థించినట్లు ఆశీర్వదించు. నీ ప్రేమకను నీ అందు విజేతకను నిన్ను సేవించుటకును అన్నిటికంటే ముఖ్యముగా నిన్ను సంతోషపెట్టుటకు మాకు అర్హత కలిగినట్లు ఆశీర్వదించు. అవతార్ మెహర్ బాబా కీ జై. అవతార్ మెహర్ బాబా కీ జై. ఇప్పుడు సిగడాం సెంటర్ ప్రెసిడెంట్ గారు కానీ అయినప్పుడు కూడా ఎంతో సేవ చేస్తున్నారు బాబాకి. ఆ సెంటర్కి మన మోహన్ రావు గారు ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తారు. వందన సమర్పణ. अवतार मेहर बाबा की जय. परात्पर मेहर प्रभु की जय. पर्वतगार मेहर बाबा की जय. అవతార్ మెహర్ బాబా సిగబడి కేంద్రం 35వ వార్షికోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా దాయకంగా ఉంది. అయితే ముఖ్యంగా చెప్పవలసింది ఏంటంటే మా సెంటర్ మొట్టమొదటిగా మే 1989లో నిర్మించడం జరిగింది. అది శిథిలావస్థకు రావటం వల్ల మరలా దాన్ని నూతనంగా నిర్మించడం జరిగింది. ఆ నూతనంగా నిర్మించేటప్పుడు అనేక మంది బాబా ప్రేమికులు తమ సహాయ సహకారాలు అందించారు. వారందరికీ ముఖ్యంగా బాబా తరపున కృతజ్ఞతలు తెలుపుతూ, అలాగే ఈ సహవాస కార్యక్రమానికి చాలా దూరం నుండి వచ్చిన మెహరాబాద్ నుండి వచ్చిన
ప్రేమికులు వారికిను, మరియు తాడేపల్లిగూడెం నుండి వచ్చిన ప్రేమికులు వారికిను, అలాగే మచిలీపట్నం నుండి వచ్చిన ప్రేమికులు వారికిను, అలాగే విశాఖపట్నం నుండి వచ్చిన ప్రేమికులు వాళ్ళకును, అలాగే విజయనగరం ప్రేమికులు వాళ్ళకును, అలాగే వివిధ కేంద్రాల నుండి వచ్చిన అందరు ప్రేమికులకి జైబాబాలు తెలుపుకుంటున్నాం. పేరు కోరిన అందరికీ అవతార్ మెహర్ బాబాకి జై. దేవాదిదేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రేమ జ్యోతి మాధురి వెలిగించు కామక్రోధముల మరి తొలగించు దామను వీడక నిన్ను ప్రేమించు దామను వీడక నిన్ను ప్రేమించు మమము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే నీ నామమే మదిని స్మరించు నీ రూపమే హృది తిలకించు నీ దివ్య పదములే ఆరాధించు నీ దివ్య పదములే ఆరాధించు మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే అహంకారము హారతి కాగా నిహంకారము ప్రకాశించగా ఇహమే పరమై ప్రకాశించగా పాహి శరణు సాయుధ్యము పొందగా పాహి శరణు సాయుధ్యము పొందగా మము కరుణించవయ్యా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే దేవాది దేవా ప్రేమ స్వభావ ప్రభు మెహరు బాబా ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే ప్రియతమా మనసు హారతిదే. अवतार मेहर बाबा की जय, प्रेम अवतार मेहर बाबा की जय, महाराज पर परम ब्रह्म अवतार मेहर बाबा की जय.